సియోను ప్రభు చూడగా ఎలా ఉందంటే ఇప్పుడు 4వ మాట యెషయా గ్రంథం 3:16 యెషయా గ్రంథం 3:16 మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా చాలు కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? సియోను కుమార్తెలు గర్విష్ఠులంటే మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. అంటే 4వ మాట ఏంటంటే, 4వ మాట ఇప్పుడు సియోను చూడగా. ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు ఏం చేశాడు? సియోనుకి ఏం చేయాలని ఏం చేశాడంటే విమోచించాలని విమోచించాడు, కల్ముషం కడగాలని కడిగాడు, సియోను పట్ల న్యాయం చేయాలని న్యాయం చేశాడు, సియోను పట్ల యుద్ధం చేశాడు. ఇంకేం చేశాడు? అన్నీ మర్చిపోయాం. ఏం చేశాడంటే నువ్వే చెప్పాలి. ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడక? అందరూ మాట్లాడితే ఆయనకి వినపడితే ఏదో ఒకటి అనుకుంటాడు అనుకున్నారా? సరే నేను చెప్పేస్తా చూడండి. 4వదిగా సియోన్ ఇప్పుడు చూడగా సియోన్ ఎలా ఉందంటే 4వ మాట తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. ఏం చేస్తున్నారండి? కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి చెప్పండి? కాళ్ళ గజ్జలు మోగించడం అంటే అర్థం ఏంటి? కాళ్ళ గజ్జలు మోగించున్నాయి. ఎప్పుడైనా కాళ్ళ గజ్జలు తెలుసా మీకు? పట్టీలు కాకముందు గజ్జలు ఉండేవి. ఆ గజ్జలు లాంటివి వేసుకోవాలని పట్టీలు తయారు చేశారు. అసలు ఫస్ట్ గజ్జలు కాళ్ళ గజ్జలు ఎలా ఉండే? సరే, కాళ్ళ గజ్జలు ఏం చేస్తాయి చెప్పండి? మోగుతాయి. కాళ్ళ గజ్జలు ఏం చేస్తున్నాయంటే మోగుతున్నాయి. అది చేసే పని ఏంటి చెప్పమంటారండి? ఇప్పుడు ఒక వ్యక్తి కాదండి, పురుషులు కాదు, స్త్రీలు కాళ్ళకి పట్టీలు వేసుకుని మధ్యలోకి నడుచుకుంటూ వస్తున్నారు. అందరూ మౌనంగా ఆరాధన చేస్తున్నారు అనుకోండి, లేకపోతే మౌనంగా వాక్యం అంటున్నారు. ఆ కాళ్ళ గజ్జలు వేసుకుని వస్తుంటే ఏం చేస్తారు? అందరి దృష్టి అంతా ఏమైంది? డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అదే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే సియోన్లో ఉన్నవారు ఇదే చేస్తున్నారు. ప్రభు సియోను చూడగా ఎలా ఉందండి? తన కాళ్ళ గజ్జలు మోగించుచున్నదంట. అంటే దృష్టిని ఆకర్షించుకునే తపన ఉందంట దాంట్లో. ఏముందండి? వేరే వారి దృష్టిని ఆకర్షించే తపన ఉంది, కానీ తాను దేవుని మీద దృష్టి కలిగి ఉండే విధానం లేదు. దేవుని మీద తన దృష్టి పెడతల్లా, ఇతరుల దృష్టి తనపైన ఆకర్షించే తపన ఉంటుంది. చూడండి, ఇది ఎంత దారుణమైన పరిస్థితి. చాలామందికి ఉండిద్ది. నేను ఈరోజు మందిరానికి ఈ చీర కట్టుకెళ్ళానంటే అందరూ నన్ను చూసి ఇలాంటి చీర ఎక్కడ కొనుక్కొచ్చేవక్క అని అడగాలి. ఈ తపన మనకు అవసరం. ఈ తపన మనకు ఉండిద్ది. ఎక్కడ కట్టుకొచ్చేవక్క, ఎక్కడ కొన్నావక్క అంటే బీసెంట్ రోడ్ అని చెప్పాలి. అది ఆ బీసెంట్ రోడ్ అని చెప్పినా షాప్ పేరు చెప్పాలి. షాప్ పేరు చెప్పినా ఎంతకి ఇచ్చాడో చెప్పాలి. వీటన్నిటికంటే నిన్ను తీసుకెళ్తాం మంచిది, మళ్ళీ పక్కన పెట్టుకుని. అది కూడా పెద్ద పని. తపన ఉండిద్ది. నన్ను మెచ్చుకోవాలి, నా చీర, నా బట్టలు, నా యొక్క వస్త్రాలు, నా ప్యాంటు, నా సొక్క, ఏమిటికి అనే తపన ఎందుకు మనకి? మనం ప్రభువుని గురించి ఆలోచించాలి. ప్రభు మీద మన తపన ఉండాలి. నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఎప్పుడు ప్రభుతో ఉంటాను, ఎప్పుడు ప్రభు దగ్గర ఉండాలి, నేను ప్రభుని ఎప్పుడు చూడాలన్న తపన మనుషులకు ఉండాలి. కానీ ఇప్పుడు సియోను వాసం చూడగా ప్రజలు ఎలా ఉండారండి? అది చూసారా దృష్టి అట్ట మళ్ళిందో? అట్ట మళ్ళీపోయింది. ఇప్పుడు ఎలా ఉందండి? కాళ్ళ గజ్జలు మోగించడం అంటే అర్థం ఏంటి? దృష్టి ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి మళ్ళించే తపన ఉందంట వారిలో. తపన అంటే అర్థం ఏంటి? ఆరాటం, ఆతృతం. చూడాలి. ఏం చూడాలి? ఎదుటి వ్యక్తులు దృష్టి మళ్లించాలని చూస్తే నువ్వు వెళ్ళి ఏదో ఒక హాస్పిటల్లో పడతావు, అందరి దృష్టి నీ మీద పడిద్ది. అయ్యో అక్క అనారోగ్య పాలైంది, అయ్యో అన్న అనారోగ్య పాలైందని దృష్టి మళ్లించడం. చూడండి, ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెబుతుంది, తమ కాళ్ళ గజ్జలు మోగించుచు. అంటే ఎదుటి వ్యక్తి దృష్టిని మళ్లించే తపన ఉందంట సియోను కుమార్తెల్లో. ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి మళ్లించే తపన. ఎవరి వైపు? వాళ్ళ వైపు మళ్లించే తపన, వాళ్ళ వైపు మళ్లించేటటువంటి తపన. ఆ సియోను కుమార్తెలు తమ వైపు ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళని, ఎదుటి వ్యక్తి యొక్క దృష్టిని మళ్లించుకోవాలని తపన పడుతున్నారు. మమ్మల్ని చూడాలా, మా వైపు చూడాలా, మమ్మల్ని గణపరచాలి, మమ్మల్నే చూడాలి అన్న తపన ఉంది వాళ్ళ తపన ఉంది. ఆ తపన ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఏంటి? నాలో ఇతరుల ప్రభువుని చూడాలి, నాలో ప్రభువుని నాలో ఉన్న ప్రభువుని వారు చూడాలి. నా జీవితం ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తులు నాలో నుండి ప్రభువుని చూడాలన్న తపన మనలో ఉండాలి. కానీ ఎవరో మనల్ని చూడాలన్న తపన ఎందుకు? చూస్తారు. ఓ రోజు మనం సమాధిలో ఉన్నప్పుడు మనం చూస్తారు. చివరి చూపు
చివరి చూపు చూస్తారు. ఓ మట్టి వేసి ఒక రాయి వేసేసి మన్ను అనేది వెనకడంలో మరలా భూమి చేరుతున్నానని వందనాలు చెప్పి వెళ్తారు. సరిపోయింది మన తపనకి. కానీ ఆ తపన ఉండకూడదు. ఎవరో చూడాలంటే నా క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదగలేము. కాళ్ళ గజ్జలు మోగుతున్నవి అంటే తపన ఉంది. ఎదుటి వ్యక్తి దృష్టి తమ వైపు మళ్లించాలన్న తపన వారిలో ఉంది. ఆ దృష్టి మనలో ఉండకూడదు. ఆ దృష్టి ఉన్నప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? ఆయన అంటాడు చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడే మాట ఏంది? సొలొమోను మందిరం కట్టించినప్పుడు మందిరంలో దేవుని సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేయగా 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూడగా సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు, ఈ మందిరం నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ. హెబ్రోన్లో పులిపీఠం పైన వాక్యం రాసి ఉంటుంది, ఈ మందిరము నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాను. ఆయన దృష్టే దేవుని మందిరంలో ఉంటే మన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎదుటి వ్యక్తిని మన వైపు దృష్టి మళ్ళించే విధానంలో ఉంటుంది. ఆ తపంలో మనం ఉండం. కానీ అట్ట కాదు. మన దృష్టి ఎక్కడ ఉండాలా? పోని ఎట్ట కూడా ఆలోచించవచ్చు. సియోను కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టిని తమ వైపు మళ్ళించే తపంలో ఉంటారు. అంటే మన దృష్టిని మళ్ళించేవారు కొంతమంది ఉంటారు, మన దృష్టిని డైవర్ట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నా, ఎంత దైవికమైన క్రమంలో ఎదుగుతున్నా, ఎంత విశ్వాస జీవితంలో ఎదుగుతున్నా మన దృష్టిని మళ్ళించే కొంతమంది దుష్ట శక్తులు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? సియోను కుమార్తెలు గజ్జలు మోగించినట్లు దృష్టి మళ్ళించే కోణంలో మళ్ళించేవారు ఉంటారు. కానీ మన దృష్టి ఎలా ఉండాలా? సియోను వాసివి అయిన ప్రభు మీదే ఉండాలి. సియోన్లోనే మన దృష్టి ఉండాలి తప్పగా మళ్ళించబడకూడదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దృష్టి మళ్ళించబడి నష్టపోతున్నటువంటి వాడు. ఎవరా వ్యక్తి అంటే సామెతల గ్రంథంలో బుద్ధి లేని పడుచువాడు ఒకడు ఉన్నాడు. వాడిని చూడగా ఎట్లా ఉన్నాడు? బుద్ధి లేని పడుచువాడు ఎలా ఉన్నాడండి? వీధుల్లో తిరుగుతున్నాడు. సంత వీధిలో, ఆ మార్గంలో వీధిలో తిరుగుతున్నాడు. ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యా నా భర్త లేడు, దేశాంతరం పోయాడు, నా యొక్క పరుపు మీద రత్నంలో అవన్నీ పొయ్యబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు రా అని చెప్పని పిలుచుకుంటూ వెళ్తుందంట. చివరికి ఏమైంది? దేశాంతరం పోయిన వాడు వచ్చాడు, రావటం వస్తాడు, చంపుతాడు, దరిద్రం పోయింది. అంతే కదా. అయ్యా నా భార్యతో నువ్వు ఎందుకు అక్రమ సంబంధం కలిగి ఉండవని తిడితే చంపితే ఏం చేస్తావు? ఏం చేయలేం. మా దగ్గర అంటే గబక నాకు ఆ పిలుపు వస్తుంది, ఆంధ్ర అన్నది. తెలంగాణ సేవ చేస్తున్నాను కాబట్టి అట్లా వచ్చేస్తుంది. ఇక్కడే తెనాల దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరి దగ్గర ఒక యవనస్తుడు ఉంటాడు. ఉంటే అంటే ఆ ఊరి దగ్గర ఎక్కడో ఒక యవనస్తుడు ఉంటాడు. అతను ఏం చేశాడంటే మంచోడు, చాలా మంచిగా పని చేసుకుంటూ ఉండేవాడు. ఎవరో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉంటాడు. దృష్టి అంతా మళ్ళించేసింది ఆమె, లేదా ఆమె మళ్ళించినా ఆయన మళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళంగానే ఆమె పిలిచిందంటే వెళ్ళాడు. ఈలోపు ఏం జరిగింది? తలుపేసేయబడింది. తలుపేసేసి ఏం జరిగింది? మంచం కింద కొంతమంది కాచుకుని కూర్చున్నారు. లోపల ఏం చేసేసారు? చంపేసి బయట పడేశారంట. లోపలే చంపేసేసి మూటలు కట్టి బయట పడేశారు. ఎక్కడో మొక్కజొన్న చేలో దొరికింది. ఏడకెళ్ళాడు అంటే ఆడ పడిపోయి ఉన్నాడు. ఎట్లా అంటే ఏమని చెబుతారు? ఎవరన్నా కూడా ఇవన్నీ చెప్తారా? ఇవన్నీ చెప్పరు. చూడండి, శత్రువు ఏం చేస్తారంటే మన దృష్టి మళ్ళించి మన జీవితం, మన ప్రాణం తీయటానికి ఎంతో ప్రేరేపణ కలిగి ఉంటుంది. మనం ఏం చేయాలా? ఎటు నుండి శత్రు కార్యం జరుగుతుందన్నది మెలుకుతూ ఉండాలి. అదే మత్తయి సువార్త 24:44 ఉంది, మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. 43-41 వచనాలు రాయబడుతూ వచ్చిన 42 నుండి మీరు మెలకుగా ఉండుడి. ఇంకా బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదని గర్జించు సింహాలే ఉన్నాడు, మెలకుగా ఉండుడి. ఇది మెలకుతత్వం అవసరం. కానీ అంటే మనల్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు, మన దృష్టి మళ్ళించే వాళ్ళు ఉంటారు. తర్వాత మనం కూడా దేవుని మీద నుండి మన దృష్టి మళ్ళకోకుండా కూడా ఉండాలి. కానీ సియోను కుమార్తెలు ఎదుటి వ్యక్తులు దృష్టి మళ్ళించేలాగా ఉండారు. వారి దృష్టి ప్రభు మీద లేదు, మనుషుల మీద ఉంది. ఎందుకు? వాళ్ళు నా వైపు తిరగాలని. సో ఎప్పుడు కూడా మన దృష్టి వేరే వాటి మీద వెళ్ళకూడదు. అందుకే బైబిల్ ఉంది, మీరు పైనున్న వాటినే. అప్పుడు మనం పైనున్న వాటిని వెతికితే మన దృష్టి ఇంకా వేరే దాని మీదకి వెళ్ళదు. ఆ పక్కనోళ్ళు కారు కొనుక్కున్నారు, నాకు కారు లేదు. పక్కనోళ్ళు బైక్ కొనుక్కున్నారు, నాకు లేదు. పక్కనోళ్ళు కొరికేసుకున్న ఫోన్ కొనుక్కున్నారు, కొరికేసిన ఫోన్ కొన్నారు, నాకు ఆ ఫోన్ లేదు అన్న మైండ్ ఉండదు. కొరికేసిన ఫోన్ అంటే యాపిల్ ఫోన్ లేండి, అది చూస్తే సగం కొరికేసి ఉంటుంది కదా. నాకు అది ఉంది, ఆ దృష్టి అప్పుడు మళ్ళదు. ఏమైంది? పైన వాటి మీద ఎదుగుతాం. ప్రభా వాళ్ళు ఏ కొనుక్కున్నా నాకు నువ్వు ఉండవు, నేను నీ దగ్గరకు రావాలి, నాకు కావాల్సింది ఆత్మీయ జీవితం, నేను దాన్ని సంపాదించుకుంటా, నాకు అది చాలు. పైన ఉన్న వాటి మీద మన మనసు ఉండాలి, ఈ భౌతికమైన వాటి మీద కాదు. అందుకే మనం ఏం చేయాలి? మన దృష్టి ఆయన మీద ఉంటే, పైన ఉన్న వాటి మీద మన దృష్టి ఉంటే, భౌతికమైన వాటి మీద మన మనస్సు ఉండదు. అప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా అన్న ఆలోచన మనకు ఉండదు.
ఎందుకు? అవి ఆకాశ పక్షులను చూడే అవి కొయ్యవు విత్తవు, అయినను దేవుడు వాటిని పోషణ. అంటే మనం పైన మనసు పెడితే, పైన ఉన్న ప్రభువు మీద మనసు పెడితే, పరలోక రాజ్యం మీద మనసు పెడితే, ఈ దృష్టి అంతా పరలోక రాజ్యం మీద పెడితే నువ్వేం తినాలా ఏం చేయాలన్నది నువ్వేం టెన్షన్ పడవసరం. ఇప్పుడు కారు కొనాలనుకుంటాం, కారు కొనాలి, కారు కొనాలని చెప్పని ఇప్పుడు రవ్వ అన్న, తర్వాత డానియల్ అన్న, తర్వాత మైకిల్ అన్న, తర్వాత ఇంకా అన్నోళ్ళు చాలామంది ఉంటారు, పేర్లు తెలియదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తల 1,00,000 రూపాయలు తీసుకుని కారు కొన్నాం అనుకో, ఏమైంది? అప్పు చేసి కారు కొన్నాం అంటారు. ఆ కారు ఏదైనా చెడిపోయి యాక్సిడెంట్ అయ్యో అయితే ఏమైంది? ఈ అప్పు కట్టాలో అది పోయేది. లేని దాని కొరకు ఆరాటపడవద్దు. ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండటం మన ప్రాముఖ్యత. ఉన్నదాంతో సంతృప్తి. మనం ఏం చేయాలంటే ఇది కొనాలి అది కొనాలంటే కొంటాం, కానీ అప్పులు పాలవుతాం. దానికంటే కూడా మనం చేయాల్సిన పని ఏంటి? పైన వాటిని వెతికితే భౌతికమైన వాటి మీద మనకు మనస్సు ఉండదు. ఇది ఎంచదగినవి కాదు, ఇది ఏదో ఒక రోజు పోయేదే, ఏదో ఒక రోజు అశాశ్వతమైనవి. అయితే శాశ్వతమైనది ఉందని పరలోక రాజ్యం కొరకు మన దృష్టి ఉండాలి. కానీ సియోను కుమార్తెలు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళని తమ దృష్టి మళ్ళిస్తున్నారు. తర్వాత వారి దృష్టి కూడా ప్రభు మీద లేదు. ఎవరు వస్తున్నారా అని చెప్పి ఎదుటి వ్యక్తుల దృష్టి మళ్ళించే కూడా ఉన్నారు, కానీ ప్రభు మీద వారి దృష్టి లేదు. ఈరోజు ప్రభు శరీరంలో పాల్గొని మనం ఎలా ఉండాలంటే మన దృష్టి ఆయన మీద ఉండాలి. మన దృష్టి ఎలా ఉండాలి? ఆయన మీద ఉండాలి, ఆయన వైపు ఉండాలి మన దృష్టి. అంతే తప్పక మన దృష్టి మళ్ళినటువంటి అనుభవం ఉండకూడదు. అంటే మన కాళ్ళ గజ్జల సౌండ్ వినపడకూడదు. అంటే మన దృష్టి ఆయన మీద నుండి తొలగిపోకూడదు. దృష్టి మళ్ళించే తపన మనలో ఉండకూడదు. మన తపన పరలోక రాజ్యానికి వెళ్ళాలో ప్రభు దగ్గర ఉండాలి. ఇంకేం తపన ఉండాలంటే నేను నా కుటుంబం పరలోక రాజ్యంలో ఉండాలని తపన ఉండాలి తప్పక ఇతరుల దృష్టి మళ్ళించాలన్న తపన ఉంటే నరకానికి వెళ్తావు, పరలోక రాజ్యానికి కాదు. ఇదన్నమాట. అలాంటి వాళ్ళు బల్లో పాల్గొన్నా ఆయన శరీరంలో రక్తంలో పాల్గొన్న ఆయన మహిమ పొందడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా? రండి, టైం అయిపోయింది కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. రండి, 5వ మాట యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు చాలు చాలక దీనికి ఇంకో మాట వ్యాఖ్యానం ఏం రాయబడుతూ వచ్చిందంటే సియోను కుమార్తెలు ఎలా ఉండారన్నది వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది. వారు విర్రవీగుతున్నారంట. ఎలా ఉండారండి? విర్రవేగటం. వ్యాఖ్యానంలో అలా ఉంది. ఎలా ఉండారండి? విర్రవేగటం. సియోను కుమార్తెలు ఎలా ఉండారు? విర్రవీగుతున్నారంట. ఎవరి మీద విర్రవీగుతావు? విర్రవేగటం అంటే అర్థం ఏంటి? విర్రవేగటం అంటే అర్థం ఏంటి చెప్పండి? విర్రవేగటం అంటే అర్థం ఏంటి? ఒళ్ళు చాచుకుని నడవటం అంట. ఏంటండి? ఒళ్ళు చాచుకుని, ఒళ్ళు విరుచుకుని నడవటం. నాకేంటి, నేనుండా, నాకేమన్నా ఉందా అని ఒళ్ళు విరుచుకుంటూ నడుస్తారు. ఏం బాడీ నొప్పులు ఉంటే ట్యాబ్లెట్ ఒకటి వేసుకో, లేదా ప్రార్థన చేసుకో. ఎందుకు ఒళ్ళు విరుచుకోవడం? ఒళ్ళు నొప్పులు ఉంటే ఏంటంట? పూర్వ దినాల్లో ఏంటంటే యజమానుడికి భార్యలు ఏం చేసేవాడు అంటే కాళ్ళు నొక్కేవాళ్ళు. ఇప్పుడు నొక్కమంటే ఏం చేస్తారు? డ్రమ్ములు ముస్తున్నారు. కానీ అందుకే భర్తలు కూడా కాళ్ళు నొక్కమని అంటలా. కాళ్ళు నొప్పులు ఉంటే వాళ్ళ కాళ్ళు వాళ్ళే నొక్కుంటున్నారు, లేకపోతే దేవానికి వందనాలు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నారు. పూర్వ దినాల్లో కాళ్ళు నొప్పులు ఉంటే భర్తలకు భార్యలు ఏం చేసేవాళ్ళు? పనులన్నీ చేసిన తర్వాత కాళ్ళు నొక్కేవాళ్ళు. ఇప్పుడు బహుశా ఎవరైనా నొక్కించుకుని ఉంటారేమో, లేదో నాకైతే తెలియదు, కానీ నొక్కించుకునేవాళ్ళు. నొక్కించుకోవాలి కదా, అది ఒక భర్త అలసిపోయి ఉంటాడని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు భార్య కాళ్ళు నొక్కేది. ఇప్పుడు కాళ్ళు నొక్కమంటే డ్రమ్ములో పెడుతుంది ఎత్తుకెళ్ళి, కాళ్ళుగా తలకైతే కూడా పెట్టేస్తుంది. ఇక మనం వెళ్ళి పరవాసిని పాట పాడాల్సి వస్తుంది. కానీ అందుకని కాళ్ళు నొక్కమని కూడా ఎవరు చెప్పట్లా. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? విర్రవీగుతున్నారు, ఒళ్ళు విరుచుకుని నడుస్తున్నారంట. నా అంతటోడు లేడు, నాకంటే గొప్పోడు లేడు అన్నట్టు ఒళ్ళు విరుచుకుని నడుస్తున్నారంట. అది కరెక్ట్ అయిన పని కాదు, అది దేవునికి మహిమకరమైన పని కాదు. మనం ఆయన శరీరంలో పాల్గొంటున్నామంటే, ఆయన రక్తంలో భుజిస్తున్నామంటే విర్రవీగే స్వభావం అణిచివేయబడాలి. విర్రవేగతం అంటే ఒళ్ళు విరుచుకుని నడవటం. ఒళ్ళు విరిగిపోతుందంట. రాను రాను బొయ్కులు కూడా తెలంగాణలో బొయ్కులు అంటారు, ఇక్కడ ఎముకలు అంటాం. ఎముకలు కూడా ఇరిగిపోతాయి ఒళ్ళు ఇరుచుకోవాక. ఒళ్ళు ఇరుచుకుని నడుతుంటే దేవుడు ఎముక ఇరిచేయడానికి ఏముంది? ఈ బోన్లో, వెనక బోన్లో ఒక నరం ఉంటుంది. ఈ బోన్ ఉంటుంది కదండి, వెన్నుముక్క, దాంట్లో ఒక నరం ఉంటుంది. ఆ నరానికి కానీ చిన్న సూది గుచ్చినట్టుగా కానీ గుచ్చినా ఈ బాడీ మొత్తం కట్టగా చచ్చినట్టుగా శవంలాగా మంచంలోనే పడి ఉండాలి, ఇక తిరగడానికి ఉండదు. ఓ చిన్న నరం ఉండేది, అదేదన్నా ఎఫెక్ట్ కొట్టిందా ఇంత మనిషి మొత్తం కూడా ఇక మంచంలోనే, మనం బాత్రూమ్ అయినా తింటామైనా ఎక్కడైనా మొత్తం అక్కడే. కానీ ఎందుకు విర్రవీగొద్దు? నా అంతలో లేడు అన్నట్టుగా ఉండొద్దు, ఒళ్ళు విరుచుకుని నడవద్దు. ఓ రోజు నడిచావనుకో ఏం జరిగిద్ది? నడిచి అయోగ్యంగా బల్లో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటున్నాం. ఏం జరుగుతుంది అప్పుడు? మరణం ఉంటుంది.
ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తిని, ఎవరు ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో అయోగ్యంగా పాల్గొను, శిక్షా విధి కొరకే, శిక్ష కొరకే, మేలు కొరకే కాదు. కానీ ఒళ్ళు ఏమంటారండి, విర్రవీగుతున్నారంటే ఒళ్ళు విరుచుకుని నడవటం, అది ఉండకూడదు మన జీవితంలో. ఏది ఉండకూడదు, ఒళ్ళు విరుచుకుని నడవటం. నా అంతటోడు లేడు అన్నట్టు కానీ ఇంకో రీతిలో నేనే గొప్పోని, నేను ఎంత బలసూరుని అన్నట్టు విర్రవీగి నడిచేవనుకో, ఒళ్ళు విరుచుకుని నడిచేవనుకో, నీ ఎముకలన్నీ ఆయన ఇరుస్తాడు. ఆయన తెలుసు ఎట్లా ఇరవాలో, ఎట్లా ఇరిస్తే మానవుడు నలిగిపోతాడో ఆయన తెలుసు. ఆయన దారి విరగొట్టుకునే దాకా మనం తెచ్చుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఏదన్నా బండి మీద వెళ్ళేటప్పుడు ఎముక ఇరిగిందనుకో కింద పడి డాక్టర్లు కడతారు. దేవుడు ఇరగొడితే కట్టేవాడు ఎవడు ఉన్నాడు? ఎవడో ఉండడు. ఆయన ఇరగొట్టాడా మనసాన్ని పడతామే, అంతదాకా తెచ్చుకోవద్దు మనం. అందుకే మనం ఏం చేయాలా, మనలో ఉన్న బలహీనతలు మొదటే సరిదిద్దుకోవాలి. ప్రభా, ఎక్కడ విర్రవీగి నేను జీవిస్తున్నాను? కొంతమంది విర్రవీగుతారు. ఎలా? నేను ఎంత క్రైస్తవునో తెలుసా, నేను ఎంత విశ్వాసనో తెలుసా, నేను ఎంత ప్రార్థనా జీవితం ఉందో తెలుసా, నేను ఎంత క్రైస్తవ జీవితం జీవిస్తున్నా తెలుసా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం తెలుసా అని విర్రవీగుతాం మనం. అసలు నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అయినా, బహుశా నేనంట తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇక్కడ ఉండవు. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసమైనా నేటికి నువ్వు పాలు తాగుతున్నావు అంతే. పాలు తాగుతాం అంటే అర్థం ఏంటి? పసిపిల్లలే, ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా కూడా పసిపిల్లలమే అంటే అర్థం ఏంటి? విర్రవీగటానికి అవకాశం లేదు. చిన్నపిల్లలు విర్రవీగి నడుస్తారా? పాలు తాగే పిల్లలు విర్రవీగి నడుస్తారా? నడవరు. ఎందుకు? వాళ్ళు విర్రవీగటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఒళ్ళు విరుచుకుని నడిచేది లేదు. ఎందుకు? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. మనం ఈ బలలో పాల్గొని ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొని మనం ఎలా ఉండాలా అలాగే ఉండాలి. నా అంతటోళ్ళు లేరు అన్నట్టు. ఇదన్నమాట. అయితే ముగిద్దామా? రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ముగిచ్చేద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన ఇంకో మాట ఏంటి తెలుసండి? వారు నడిచే నడకను బట్టి నడుస్తున్నారు కదా, ఏమని? వారు నడుచుచున్నారు అన్నది కదా. దానికి వ్యాఖ్యానంలో ఏమనుందో తెలుసా? ఇంక జీవితం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు సిస్టర్స్, మీరు చాలా మంచోళ్ళు అందరూ కూడా. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. వయ్యారంగా నడుస్తున్నారంట. ఎలా నడుస్తున్నారండి? వయ్యారంగా. వయ్యారం అంటే అర్థం ఏంటి చెప్పండి? వయ్యారం అంటే అర్థం ఏంటి? వయ్యారంగా నడుస్తున్నారంటగా. ఎప్పుడన్నా అంటాం కదా, అరే వయ్యారంగా నడవవాకరా అమ్మ, వయ్యారంగా నడవవాక అంటే. వయ్యారంగా నడవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బ్రదర్స్ చెప్పొద్దు ఈ మాటకు సమాధానం, సిస్టర్సే చెప్పాలి, ఎందుకంటే మాకు అంత తెలియదు కాబట్టి. చెప్పండి, వయ్యారంగా నడవటం ఏంటి? అమ్మ చూసే అంత వయ్యారంగా నడిచిద్దో అక్క. వయ్యారంగా నడవటం అంటే అర్థం ఏంటి? మీరు చెబితే తొందరగా ముగిచ్చేద్దాం. ఇప్పుడు వెనకేమో భోజనాలు ఉన్నాయి, ముందలేమో మీరు ముగించమన్న ఫేసులు నాకు కనబడుతున్నాయి. నేను ముగించాలంటే ఏం చేయాలా? వెనక భోజనాలు తినాలన్నా ముందర మీ ఫేస్ని బట్టి నేను ముగించాలని ఏం చేయాలి? వయ్యారం అంటే ఏంటో మీరు చెప్పాలి. వయ్యారంగా నడవటం అంటే ఏంటి? అందరు నవ్వుతున్నారు కానీ పెదాల్లో నుండి ఆ పళ్ళు 32 పళ్ళు బయటకు వస్తున్నాయి కానీ సమాధానం బయట రావట్లా. వయ్యారం అంటే అర్థం ఏంటి? తెలిసిన వాళ్ళు ఉంటారా అన్న? సరే సిస్టర్స్ చెప్పలేకపోవచ్చు, మైకిల్ అన్న చెబుతాడేమో. అన్నా, వయ్యారంగా అంటే అర్థం ఏంటి? ఈయన నన్నే పట్టుకున్నాడు అనుకోవాక చెప్పండి. వయ్యారంగా అంటే అర్థం ఏంటి? తమ సౌందర్యమును ఇంకా తన హోదా తన డబ్బును ప్రదర్శించుకోవడం అంటే వయ్యారంగా నడవటం అంటే. వయ్యారంగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటండి? తమ సౌందర్యమును కనపరుచుకోవటం, ఇంకా తమ డబ్బును తమ హోదాని ప్రదర్శించుకోవడం అంట. ఇతరుల ఎదుట ప్రదర్శించుకోవడం. మీరు అదే అంటే ఇట్లా అంటున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఇప్పుడు కాదులేండి. ఒకప్పుడు దేవుని నెరక్క మునుపు రక్షణ లేనప్పుడు చూసా. ర్యాంప్ వాక్ అని అంటారు. ఏమంటారు? తెలిసిన చేతిరాత్తం ర్యాంప్ వాక్ అంటే మీరు కూడా చూసారని అర్థం. కాబట్టి ర్యాంప్ వాక్ ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎందుకు చేతులు ఎత్తారు ఎత్తరు కానీ అందరికీ తెలుసు. ర్యాంప్ వాక్ అంటే అది కట్ట నడుస్తారా? చూడండి, మిస్ ఇండియా అని ఉండేది. ఏంటండి? మిస్ ఇండియా, మిస్ యూనివర్సిటీ అని అంటారు. అంటే అర్థం ఏంటి? మిస్ ఇండియా అంటే అర్థం ఏంటి? మిస్ ఏంటంటే ఈ ఇండియాలోనే అందమైన ఆమె 2026 సంవత్సరాన్ని ముద్ర ఎత్తారు. ఆ సౌందర్యవంతమైన ఆమె అని అర్థం, అంతే కదా? ఇండియాలోనే సౌందర్యవంతమైన ఆమె. ఏది? ఆ పోటీల్లో పాల్గొన్నప్పుడు అందరికంటే ఆమె నడక, ఆమె ఫేస్ అంత బాగుంటే ఆమె సౌందర్యవంతురాలని ఆమెకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి బహుమానం ఇస్తారు. మిస్ ఇండియా, అంతే కదా? ఇస్తారు. ఎందుకు? ఆ సౌందర్యం అన్న ప్రదర్శించబడిన రీతిలో ఉన్నవారి కంటే ఆమె సౌందర్యవంతురాలని బయటపడి. అంటే వయ్యారంగా నడవటం
అంటే అర్థం ఏంటంటే తన సౌందర్యాన్ని కనపరుచుకోవటం అంట. దేవుడు మనకిచ్చిన సౌందర్యము దేవుని మహిమ కొరకు. ఇంకో మాట చెప్పమంటారా? అసలు మన సౌందర్యం ఏంటి? ప్రభువే. గొర్రెపిల్ల భార్య తనను తాను అలంకరించుకుందని ఉంది. ఎవరిని అలంకరించుకుంది? ప్రభు కార్యాలు ప్రభువునే కదా, ప్రభు కార్యాలు ప్రభువునే కదా అలంకరించుకుంది. సో మన సౌందర్యం ఏంటి అంటే ప్రభువే. కానీ సియోన్లో ఉండవారు, సియోన్ కుమార్తెలు ఎలా ఉండారు? తమ సౌందర్యాన్ని, తమ హోదాని, తమ డబ్బుని ఇతరులకు కనబడేలాగా ప్రదర్శిస్తున్నారంట. ప్రదర్శించడం అంటే అర్థం ఏంటి? ప్రదర్శించడం అంటే కనపరుచుకోవటం. ఇంకా చెప్పాలంటే ఒక మ్యూజియంలో పెడితే ఎట్లా ఉంటుంది, అదే కదండి. మ్యూజియంలో పెడితే అందరూ ఇలా చూస్తారు కదా, అలా ప్రదర్శించుకుంటున్నారంట. ఇదేంటి? ప్రదర్శించుకోవాల్సింది కాదు ఇది. మనం ప్రభువుని ధరించుకోవాలి. ప్రభు మహిమ మనలో ఉండాలి. ప్రభు మహిమను మనం ధరించుకోవాలి తప్పక మనం ఏదో ప్రదర్శించుకోవడానికంటూ మనకంటూ ఏమీ కూడా లేదు ఎక్కడ. కానీ సియోను కుమార్తెలు ఏం చేస్తున్నారండి? వయ్యారంగా నడుచుచున్నారు. అంటే తమను తాము, తమ సౌందర్యాన్ని, తమ హోదాని, తమ డబ్బుని ఏం చేస్తున్నారు? ఎదుటి వ్యక్తుల దగ్గర ప్రదర్శించుకుంటున్నారు. అంటే నీకు డబ్బు ఉండా, హోదా ఉండా, సౌందర్యం ఉండా, ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు ప్రదర్శించుకున్నావంటే ఆ జీవితము దేవునికి మహిమార్థమైంది కాదు. ఏది కాదండి? మహిమార్థమైంది కాదు. నువ్వెంతుండే ఎలా ఉండాలా? దాగి ఉండటం. ఇశ్రాయేల్ ప్రజల్లో అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇశ్రాయేల్ దేశంలో స్త్రీలు ఎలా ఉంటారు? చాలా అనుకోకుంటారు. సరే, ఎట్లా అంటున్నా వేరే మతభేదాలు వద్దండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముస్లిమ్స్ ఎలా ఉంటారు చూడండి, వాళ్ళు అసలు కళ్ళు తప్పక ఇంకేమైనా కనపడుతుంది వాళ్ళకి. అంటే అర్థం ఏంటి? ఇతరులకు ప్రదర్శించుకోరు వాళ్ళు. తమ శరీరాలు కనపరుచుకోవడం కానీ, తమ ముఖం కనపరుచుకోవడం కానీ ఇతరులకు కనబడినవరు. కొంతమంది చూడండి, పానీపూరి తినడానికి, ఇంకోటి తినడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు వాళ్ళు? ఆ మాస్క్ ఊరిని కొద్దిగా లేపెట్ట నోట్లో పెట్టుకుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు కానీ, ఇంకోటి తీసినప్పుడు ఆ బురకానో ఏదో అంటారు కదా, అది వేసినప్పుడు ఏం చేస్తారు? ఫేస్కి ఉండేది కదా, దాన్ని ఎక్కువ కనబడకుండా ఏం చేస్తారు? కొద్దిగా లిఫ్ట్ చేసి ఊరినట్ట మంచినీళ్ళు తాగుతారు, ఏదైనా తినాలంటే ఇటు తినేస్తారు. అందరూ అటు చూడవాకండమ్మా, బాగా ఎవరో వచ్చిన వాళ్ళు కుర్చీలు వేస్తున్నారు, అటు చూడొద్దు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రదర్శించుకోవటం. సో మనం ఏంటంటే ఇతరులకు ఏది ప్రదర్శించుకోకూడదు. మనం ఏం చేయాలా? మన ప్రదర్శన ఆరాధన ద్వారా దేవుని ప్రదర్శించడమే, ఆరాధన ద్వారా దేవుని కనపరచడమే, ఇంకేం మన జీవితాల్లో ఉండకూడదు. కానీ సియోన్లో ఉన్న వారిని కల్ముషం కడిగి వారిని ఏం చేశాడు? వారిని విమోచించి, నీతి చేత వారిని విమోచిస్తే వాడు చేసే పని ఏంటండి? పని లేనోడు పిల్లి తల గొడిగాడంట. పని లేనోడు ఏం చేశాడు? ఏం పని లేక పిల్లి తలకి సగ్గ సవరం చేస్తున్నాడంట. అట్టుంది ఇప్పుడు సియోను కుమార్తెలు చేసేది. వీళ్ళు ఎట్టగా దారి తప్పిపోతే వీళ్ళందరినీ సరిదిద్ది వీళ్ళందరి కొరకు ఆయన చేసిన కార్యాలు చేయాలనుకుని చేసినవి ఏంటన్నది మొదట చెబితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాడు చెప్పండి? వయ్యారంగా, కులుకుతూ, గర్విష్ఠులుగా, ఇంకా ఏం చేస్తున్నారు? వెర్రవీగుతూ. అసలు నీకు దేవుడు చేసిన పని ఏంది? నీ పట్ల నువ్వు జీవిస్తున్న జీవితం ఏంది? దానికి దీనికి పొంతనుందా? ఆయన చేసిన కార్యాలకి వీళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి ఏమాత్రమైన ప్రవర్తన ఉందా? ఏమాత్రమైన సరే వ్యత్యాసం ఉందా? ఏమన్నా వ్యత్యాసం? ఆయన నిన్ను మార్చిన విధానం దేని కొరకు, నువ్వు జీవించే జీవితం దేని కొరకు. అందుకే లోకంలో సామెత ఉంది, గాడిద మోసింది బూడిద పోతామంట. ఎందుకు? పూర్వ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు, నేను ముగిచ్చేస్తున్నాను, టైం అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు కరువు వచ్చింది. కరువు వచ్చిందా లేదా? యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తిలో ఉన్నాడు, ఫరో ఎదుట ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు యోసేపు యొక్క సహోదరులు ఏం చేశారు? గాడిదలను తీసుకుని వాటి మీద గోనె సంచులు వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ధాన్యం తీసుకొచ్చుకుని తిందామని. ఇప్పుడు గాడిదలు మొయ్యాల్సిందేంటి? ధాన్యం మొయ్యాలి. సరే, ఇంకా కొద్దిగా చూసినట్టయితే మనుషులను కూడా మోస్తాయి. గాడిద గంతలు కట్టి మనుషుని ఎక్కించిన ప్రవక్తలు వాళ్ళు నడిచిన అనుభవం. గాడిదలు చేయాల్సిన పని ఏంది? మనుషులను ఎక్కించుకుని వెళ్ళాలి. రెండో పని ఏం చేయాలా? ప్రజలకు ఆహారం కొరకు ధాన్యవన్నం మోయాలి. బూడిద మోస్తే ఉపయోగం ఏంటి? ధాన్యవన్నం మోస్తే ప్రజలు తిని కరువు నుండి తప్పించబడతారు. మనిషినన్నం మోస్తే ప్రయాణంలో సేఫ్కి వెళ్ళగలుగుతాడు. నువ్వు బూడిద మోస్తే ఉపయోగం ఏంటి? నిన్ను దేవుడు మార్చిన జీవితం ఏంటి? ఇప్పుడు నువ్వు జీవించే జీవితం ఏంటి? నిన్ను సియోన్లో దేవుడు నిలబెట్టింది దేని కొరకు? ఇప్పుడు నువ్వు జీవించే జీవితం దేని కొరకు? ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఆయన నీ కొరకు నీకు ఇచ్చిన రక్షణ కార్యం దేనికి ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితానికి ఏమన్నా పొంతనుందా? ఏమన్నా సమం ఉందా? సరి సమానమైన జీవితం రెండు పోల్చదగింది ఉందా? మరి ఎందుకు మనం బలలో పాల్గొంటాం చెప్పండి? ఏమిటికి? వ్యత్యాసం లేనప్పుడు ఎందుకు? వ్యత్యాసం లేనప్పుడు ఎందుకు?
నేను చెబుతున్నా, గాడిద మోసింది బూడిద గోతం. బూడిద మోస్తే ఉపయోగం, బూడిద వల్ల ఉపయోగం ఏమని చెప్పండి? అదే జీవితం మనలో ఉంది. ఇంత క్రైస్తవ జీవితం, రక్షణ పొందాం, మార్మోస్ పొందాం, బాప్తిసం పొందామని మోసుకుంటూ వస్తున్నాం ఆ రక్షణని. కానీ క్రియలు లేని జీవితం మృతమైందని బైబిల్లో ఉంది. ఇందుకు ఇంకా ఈ క్రియలు లేనప్పుడు ఇంత చేసిన చివరికి ఇంత మోసుకుంటా, ఆ బూడిద గాడిద మోసినట్టు మనం మోసుకుంటూ వచ్చి బలలో పాల్గొన్న ప్రయోజనం ఏంటి? వయ్యారంగా చెప్పండి, ఎట్లా ఉన్నారండి? వయ్యారంగా నడుస్తున్నారంట. జాగ్రత్త, కింద మెట్లు ఉంటాయి, కాలు జారి కింద పడతారు. వయ్యారంగా నడుస్తున్నారంట, అంత వయ్యారంగాను. కాబట్టి జాగ్రత్త. సౌందర్యం, హోదా, డబ్బు ఇతరులకు కనబడాలని ప్రదర్శించుకుంటే ఉన్నతగాత్త తీసేస్తాడు దేవుడు. అప్పుడు డబ్బు పోయిద్ది, సౌందర్యం పోయిద్ది, ముఖం మీద ఏదో ఒక మచ్చలు వస్తాయి, ఏదో డాగులు వస్తాయి, ఆ దరిద్రం మొత్తం పోయిద్ది, అందం మొత్తం పోయిద్ది. కానీ డబ్బు పోయిద్ది, తర్వాత హోదా పోయిద్ది. అప్పుడు ఏమైద్ది? నువ్వేది ప్రదర్శించుకున్నావు అన్నీ పోతాయి. అన్నీ పోతే ఏముండదు ఇంకా? దేవా ఏంది ప్రభు అన్నీ తీసేసావని ముఖమే కళ్ళు తప్పక ఏమీ కనపడకుండా ముసుకేసుకొస్తాం మందిరానికి. అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఇచ్చిన దాన్ని కాపాడుకుంటే మంచిది కదా. ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకోవటం మెయిన్ ఇంపార్టెంట్. తమ సొంత రక్షణ వణుకుతోనూ భయముతోనూ కాపాడుకోవాలి. ఈరోజు సియోను కుమార్తెలకు ఏమి లేదు, భయం లేదు. ఆయన చేసిన కార్యం ఏం చేశాడో దాన్ని బట్టైనా జీవించట్లా, భయం లేని జీవితాన్ని జీవిస్తున్నారు. అలా సియోన్లో మనం ఉంటే నష్టపోతాం. అలా ఉండి బలలో పాల్గొన్నా, ఆయన శరీరం ఆయన రక్తంలో పాల్గొన్నా నష్టపోతాం. ఇదేనో మాట. 6 7వ విషయాన్ని చూసి ముగిద్దాం రండి. సమయం అయిపోయింది, చాలా టైం తీసుకున్నా. టైం ఎక్కువైనందుకు క్షమించండి. రండి 7వ మాట, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చాలా సియోను కుమార్తెలు సియోను చూడగా ఎలా ఉంది అంటే, సియోన్లో ఉండేవారు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది? 6 విషయాలు చెప్పా. ఎన్ని చెప్పానండి? 6. నేను ఎవ్వరికి భేదం లేకుండా మీరు 3 వాళ్ళు 3 చెబుతారు. మెజారిటీ పీపుల్ అంటే ఏం లేదు, సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ పాయింట్లు ఇవ్వండి అంటే అనుకోలేదు. అందరూ అటు 3 ఇటు 3. మొదటిగా సియోను చూడగా, సియోను ఎలా ఉంది ఇప్పుడు ప్రభువుని చూడగా? ముందుండవాళ్ళు చెప్పండి, ఇక్కడ ఎలా ఉందక్క? 3/4 తిరుగుబాటు. ఓకే, 3/4 తిరుగుబాటు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మెడచాచి నడుస్తున్నారు అంటే అది చెప్పండి. ఫస్ట్ తిరుగుబాటు చేస్తున్నారు, దాని అర్థం కూడా చెప్పా. సరే, రెండోదిగా ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పండి. కీబోర్డ్ కాడి నుంచి అక్కడ ఉండేవాళ్ళు, కింద కూర్చునేవాళ్ళు. రెండోదిగా సియోను చూడగా ఎలా ఉంది? మీరు అసలు ఇటు పక్క కూర్చోలేదు కదా, మరి మీకెందుకు? ఈడ కూర్చున్నవాళ్ళు. రెండోదిగా సియోను చూడగా ఎలా ఉంది అన్న? ఒకటి. రెండోదిగా గర్విష్ఠులుగా అంటే అర్థం ఏంటి? అహంకారము నా అంతటోళ్ళు లేదన్నట్టు. ఓకేనా? ఓకే. మూడోదిగా చైర్స్లో కూర్చున్న వాళ్ళు చెబుతారు. బ్రదర్స్, మూడోది చెప్పండి. కులుకుతూ నడుస్తున్నారు అంటే అర్థం ఏంటి? కులుకుతూ నడవటం అంటే అర్థం ఏంటి అన్న? వంకరగా, అటు ఇటు వంకరగా నడుస్తున్నారు. సరే, నాలుగోదిగా కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి. కాళ్ళకి ఏం చేస్తున్నారు? గజ్జలు కట్టి నడుస్తున్నారంట అంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి దృష్టి ఆకర్షించే తమ వైపు త్రిప్పుకునే తపనతో ఉండాలి. సరే, 5 ఆ చైర్స్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి. వెర్రవీగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఎర్రవేగుతాం అంటే ఒళ్ళు విరుచుకుని నడుస్తున్నారు. 7 ఈ దానిలో అని చెప్పేస్తాడు. చెప్పన్నా? ఆరోది చెప్పండి. ఆరోది ఏంటి? సియోను చూడగా ఎలా ఉంది? ఆరోది. అయ్యో, ఇప్పుడే ఫోన్ వచ్చింది దానిలో అన్నకు కూడా. చూడండి ఎంత గొప్ప సమయం. చెప్పక్క, మీరు చెప్పండి, లేకపోతే అన్న బదులు మీరు చెబుతారా? అన్నకి జీవిత భాగస్వామి ఉన్నారు, అక్క చెప్పింది. అక్క చెప్పండి అక్క. 6వ మాట ఏంటి? సియోను చూడగా ఎలా ఉంది చెప్పండి. ఎప్పుడు మందిలో మాట్లాడుతున్నట్టు నేను చూడాలి, అందుకని. 6వ మాట ఏంటి అక్క? అంటే అన్న ఇదే చెప్పాడు ఇంటికాడ, నువ్వేం మాట్లాడదు, ఎవరు తిట్టకుండమని. అటేం చెప్పండి, మంచిగా అన్న మాట్లాడటం, మీరు మాట్లాడటం. కాబట్టి 6వదిగా చూసినట్టయితే వయ్యారంగా నడవటం అంటే అర్థం ఏంటి? తమ సౌందర్యాన్ని, హోదాని, డబ్బుని ఇతరులకి ప్రదర్శించేటట్టు జీవించడం. అలా జీవిస్తే నాకు డబ్బు ఉంది, నాకు కారు ఉంది. ఒక అతను ఉన్నాడు మా ఊర్లో, ఇప్పుడు లేడు, ఇప్పుడు ఉన్నాడు లేదు తెలియదు, కానీ జేబులో ఏం చేసేవాడు తెలుసా అండి? జేబులో 500 కాగితం పెట్టేవాడు. తెల్ల సొక్కా వేసేవాడు, ఖద్దరు సొక్కాయి, 500 కాగితం పెట్టేవాడు. 500 కాగితం ఏంటి? బయటకు కనపడాలి. కనబడినోడు నల్ల మాట్లాడినోడు కూడా, అరే బాగుండవా, అరే ఎట్టుండో అనేవాడు. ఏడు సంగతులు అని ఎట్లా అనేవాడు. చూసినట్టల్లా ఏం చేయాలా?
మరి ఈ జేబులో 500 కాగితం ఉందరు ఎప్పుడు 2011 2003 సంగతి నేను చెబుతుంది. చూసినాడు అందరూ ఏం చేయాలా, మరి వాడి జేబులో 500 కాగితం ఎట్టా, అరే బాగుండవా ఎట్టుండవు ఎట్టా అంటే ఉండేవాడు. నా దగ్గర కూడా ఒకసారి వచ్చి బాబాయ్ అన్నయ్యో బాబాయ్ అవుతాడు అన్నాడు. అబ్బాయి బాగుండవు అంటే బాగున్నానన్న, ఏంటి సంగతి అన్న, ఎట్టుండవు అని ఎట్ట అన్నాడు. ఎట్టంటే ఎట్టంటే ఏమన్నా భిక్షం వేయాలి ఏముంటాయి కదా, ఏంద్రా అని చెప్పని చూస్తే ఏంటంటే ఎవరు అడిగితే చెప్పాడు ఆ జేబులో 500 కాగితం ఉంది, అది మనం చూడాలని కద్దరు సొక్క వేసుకుని ఎట్ట అంటాడు, నువ్వు చూస్తే అయిపోయింది వెళ్ళిపోతాడు అన్నాడు. ఓరే నాయన, అంటే మన దగ్గర ఉండే ఎదుటి వ్యక్తి చూడాలని ఎంత ప్రదర్శిస్తామో వద్దు, అది వేషధారణ. మనలో ఉన్న ప్రభు ఎదుటి వ్యక్తులు చూడాలని ప్రదర్శన చేయి. నీలో నివసించే ప్రభు, నీలో వసించిన ప్రభు, నీలో మహిమ పొందుతున్న ప్రభు, నీలో నిన్ను ఆవరించిన ప్రభుని ఎదుటి వ్యక్తికి కనబడేటట్టు ప్రదర్శన చేయి. అది సువార్త ద్వారా, వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా ప్రదర్శన చేయి. అది మహిమకరంగా ఉంటుంది. ఆ ప్రదర్శనని అనేకులు ఇష్టపడతారు. అందుకని మన ప్రదర్శన, మన సౌందర్యం, మన డబ్బు, నాకు డబ్బు ఉంది, నాకు కారు ఉంది, నాకు ఇది ఉంది, అది ఏదో నువ్వు ప్రదర్శన చేసావనుకో, ఉన్న కారు యాక్సిడెంట్ అయిపోయింది. ఏది ఉందని నువ్వు చెప్పుకోవద్దు. ఇది దేవుని వల్ల కలిగిందని సంతోషించు. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. నేను కారు పోయిద్దంటే పోయిద్దని కాదండి, దాన్ని బట్టి మనం అతిశయించొద్దు. అది ఇచ్చిన ప్రభువుని బట్టి అతిశయించు, అంతే తప్పక అది ఉందని అతిశయపడద్దు. అది ప్రభు ఇచ్చాడని అతిశయపాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు 2 కార్లు ఉండవు, ఒక కారు ఎవరికైనా ఇచ్చామంటే ఎవరో అంటే పాత కారు ఉపయోగపడి తిరగటానికి, కొత్త కారు ఊర్లకు అంటారు. కాబట్టి అంతేనా కిషోర్ అన్న? కాబట్టి అట్లా ఉండవు. 2 ఉండవు కూడా ఒకరికి ఇచ్చేయాలి కదా, ఎవరో వాళ్ళకి ఇస్తామా చెప్పక. 2 కార్లు ఉంటే ఇస్తారా? ఏమో, ఒక కారు మన దగ్గర ఉంటే ఒక కారు బయట తిరిగిద్ది. కానీ మనం ఆ కారు సంగతి వదిలేండి. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మన హోదాని ప్రదర్శించుకోవద్దు ఇప్పుడు కూడా. అందుకే భగత్ సింగ్ గారి క్రమంలో ఎలాంటి హోదా కలిగిన వాళ్ళైనా మందిరంలో బాత్రూమ్లు గడుగుతారు. ఎలాంటి హోదా ఉండేవాళ్ళైనా అంటే వృద్ధాప్యులు ఉండేవాళ్ళు మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పులు తప్పక మిగతా వాళ్ళు అందరూ ఎర్మోల్లో కింద కూర్చుని ఉండటమే. ఎంత హోదా ఉన్నవాడైనా మోకాళ్ళు ఉంచడమే. ప్రతి మోకాలు ఆయన నామన వంగిద్ది ఖచ్చితంగా హెబ్రోను సహవాసంలో. అంతే. ఎందుకని? హోదాలు హెబ్రోను సహవాసంలో ఉండవు. ఇప్పుడు కొన్ని అతని ఉండవు. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అంటే అందరూ సమానమైన వారే. ఒకళ్ళ హోదా ఒకళ్ళ తక్కువ అని లేదు. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నా. పౌలు ఆరంభ దినాల్లో ప్రభు శరీరాన్ని, ప్రభు రొట్టె విషయంలో కొంత అభ్యంతరాన్ని చూశాడు. ఏంటి అభ్యంతరం అంటే, ప్రజలు ఎవరు రొట్టెలు తెచ్చుకుని విరుచుకుని తిని వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. హిస్టరీ కూడా మీరు చదవండి. ఎవరు రొట్టె వాళ్ళు తెచ్చుకుంటున్నారు దేవస్థానానికి, ఇరుచుకుని వెళ్ళిపోతున్నారు. లేనోడు లేనట్టుగానే ఉంటున్నారు. లేనోడు ఏం చేస్తున్నాడు, ఆకలితో వెళ్తున్నాడు. ఉండవాడు తిని ఎక్కువైపోయేది పడేసిన అనుభవాలు కూడా ఉంటున్నాయి. పౌలు ఏం చేశాడంటే, ప్రభు ఒక్కడే. అందుకే 10వ అధ్యాయంలో పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీ పత్రికలో అంటాడు, ఆ శరీరం ఒక్కటే, ఒకే శరీరంలో మనము పాలు పంపులు పొందుతున్నాం అంటాడు. ఇవన్నీ తీసేసి ఎవరు రొట్టెలు తెచ్చుకోవడం కాదని ఒక రొట్టెనే సిద్ధపరిచాడు. ఇది ఒక్క శరీరమే కాబట్టి అనేక అవయవంలో మనము ఒక్క శరీరంలో పాలు పంపులు కలిగి ఉంటున్నాం. అక్కడ రొట్టె ఒకటే, అవయవాలు వేరు. అక్కడ ఒకే రొట్టెలో పాల్గొంటున్నామని అందరూ సమానమేనని చెప్పి ఒక్క రొట్టె పెట్టబడింది. అక్కడ అందరూ సమానమే. ఇక్కడ కలెక్టర్ అయినా, గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఇంకా మట్టి పని చేసుకునేవాడైనా అందరూ ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు వ్యత్యాసం అనేది లేదు. ఆ హోదా ప్రదర్శించుకోవడానికి ఇక్కడ అర్హత లేదు. నీకు ఏ హోదాలు ఉండవు, నువ్వు డ్యూటీ చేసిన కాడే. ఇక్కడ మందిరంలోకి అడుగు పెట్టామంటే అల్పులమే. ఏ హోదా మనకి మందిరం బయటే తప్పక మందిరం లోపల ఉండదు. అందరం సమానం. అందరం బాత్రూమ్ కడగాల్సిందే. సేవకుడైనా, విశ్వాసమైన పెద్దలైనా అందరం బాత్రూమ్ కడగాల్సిందే. అందరం మందిరం పని చేయాల్సిందే. అంటే అందరం ఒకటే, ఎవరూ ఎక్కువ తక్కువ అని ఉండదు. కాబట్టి కానీ అక్కడ సియోను ప్రజలు వేరుగా ఉండారు. వాళ్ళు హోదాని ప్రదర్శించుకున్నారు. అలా మనం ఉండకూడదు. వయ్యారంగా నడిచారంటే జాగ్రత్త, నష్టపోతారు. కాబట్టి వయ్యారంగా మిఠాయి తినిద్ది, ఆట చేయవాకండి. సరే, 7వ మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చివరి మాట, మరియు అదే ఓర చూపులు అంటే అర్థం ఏంటి చెప్పండి? చివరికి ఈ మాట అన్నా చెప్పండి, నేను ముగిస్తా. ఓర చూపులు అంటే ఏంటి? ఓర చూపులు అమ్మా అటు ఇటు చూడటం కాదక్క. ఓర చూపులు అంటే కోపముతో చూడటం అర్థం. వ్యాఖ్యానంలో ఇలా ఉంది. ఓర చూపులు అంటే అర్థం ఏంటి? ఓర చూపులు అంటే కోపముతో చూడటం అంట. కోపంతో చూడటం. ఈ కోపము అన్నది, కోపంతో చూసే సంగతి తర్వాత అసలు మన కోపమే ఉండకూడదు.
బైబిల్ యాకోబు పత్రికలో ఏముంది? మీకు ఓర్మి అవసరం. మనకు ఓర్పు కంటే కూడా ఏమైంది, ఇప్పుడు ఎప్పుడు ముగిస్తాడని అనుకుంటాం. ఈయన ఇప్పుడు ఎంతసేపు ఎందుకు చదువుతున్నాడు అన్న కోపం మనకు ఉండిద్ది. ఆ కోపాలని పక్కన పడేయండి, అంతే కదా. ఎంతవరకు ఎందుకు చదువుతాడు, ఇంతసేపు ఎందుకన్నా కోపాలు కూడా వస్తాయి. ఏం రానివద్దు, ఓ దేవుడు మేలు కొరకే ఇది కూడా మనకి. కాబట్టి కోపం అన్నది ఉండకూడదు. సియోను కుమార్తెల్లో ఓరచూపులు అంటే కోపపు చూపు ఉంది, కోపం ఉంది సియోను కుమార్తెల్లో. ఆయన కోపించుకోవాల్సిన వాడు ఏం చేశాడు? ఆయన తన కోపాన్ని ఆపివేసుకుని మనకేం చేశాడు? శాంతి ఇచ్చి సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన కోపపడాల్సిన ఆయనే సమాధానపడి శాంతిని ఇస్తున్నప్పుడు మనకు కోపం ఎందుకు ఉండాలా? మన కోపం ఉండాలా? ఉండకూడదు. కాబట్టి ప్రభు శరీరంలో పాల్గొనేవారు, ప్రభు శరీరంలో చేయి వేసే ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాల్సిందంటే కోపము లేనివారుగా ఉండాలి. ఇప్పుడు ఎవరికైతే కోపం లేదో వాళ్ళు బలలో పాల్గొనాలి. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనలో బలలో పాల్గొనే వాళ్ళు ఎవరు ఉండరు? ఎవరో ఉండరు, ఎవరో ఉండరు. మన కోపం లేకుండా ఉంటామా? ఖచ్చితంగా యేసుప్రభు లాంటి వాళ్ళం కాదులేండి మనం. యేసుప్రభు లాంటి వాళ్ళమా? లేదా పౌల్లాగా కొట్టుకోండి అని శరీరాలు అప్పగించేసేవాళ్ళమా కొట్టేవారికి? మనకు అంత లేదులేండి, చెప్పేవారమే గొప్పగా, చేసేవాళ్ళం కాదు. కోపం లేని వారికి ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. ఇక్కడ ఈ మాట ఈ వారం చదువుతున్నాను కదా, ఈ వారం అంతట్లో ఎంత కోపపడతామో చూడండి కావాలంటే. ఈ వారం అంతా ఎంత కోపంతో ఉంటామో. కోపం లేని వారికి ఉండాలి. సియోను కుమార్తెల మీదకి దేవుని కోపం వస్తుంటే ఆ కోపాన్ని అణిచివేసుకుని ఏం చేశాడు? వాళ్ళ మీద శాంతి చూపించి సమాధానాన్ని ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళే శాంతి సమాధానం, దేవుని కోపం రాకుండా దేవుడు అనుమతించి వాళ్ళకి శాంతి సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇతరులకు ఏం చేయాలా? ఇతరులకు ఏం చేయాలి? బైబిల్ ఉంది, పరలోకమందున్న తండ్రి మా రుణములను మీరు క్షమించిన ప్రకారం, ఆయన మన రుణాలు క్షమించిన ప్రకారం మనం ఏం చేయాలా? ఎదుటి వ్యక్తి యొక్క రుణాలని క్షమించాలి. అంటే ఆయన మన రుణములు క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఎదుటి వ్యక్తి రుణములు క్షమించాలి. మనం ఏం చేస్తాం? ఆయన ద్వారా ఆయన మన మీదకి రావాల్సిన కోపాన్ని అణిచివేసుకున్నాడు కాబట్టి, ఆయన కోపం అణిచివేయబడింది కాబట్టి, ఆయన కోపం రాకుండా ఆయన సమాధానం మన మీదకి వచ్చింది. మనం ఏం చేయాలా? ఆయన కోపం మన మీదకి రాలేదు కాబట్టి మనం కూడా ఇతరుల మీద కోపం చూపించుకోకుండా శాంతి సమాధానం కలిగి ఉండాలి. ఇందుని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, బహుశా ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా వేరే వాళ్ళ మీద కోపం ఉంటే, వీడు నా మీదో రబన మీదో ఇంకోరి మీద కోపం ఉందనుకోండి, ఎమ్మట వెళ్ళి సమాధానపడి బలలో పాల్గొనండి. సమాధాన పడకోకుండా బలలో పాల్గొంటే అయోగ్యంగా పాల్గొన్నట్టు. అదేమైంది? మీలో చాలామంది రోగులు అవ్వటం ముఖ్యమా? బలహీనలు అవ్వటం ముఖ్యమా? మరణం పొందటం ముఖ్యమా? సమాధాన పడటం ముఖ్యమా? చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మందిరంలో ఇక్కడ కూర్చున్న సియోన్లో ఉండేవాళ్ళు కోపం ఉండకూడదు. బహుశా మనలో కోపం, ఇప్పుడు నా మీద కోపం ఉంటే సమాధాన పడండి. ఎవరి మీదైనా మీకు కోపం ఉంటే, అన్న నీ మీద కోపం ఉంది, ఎందుకు ఏంటన్న వివరణ ఇవ్వక, టైం లేదు ఇక్కడ అన్న నేనే ఎక్కువ టైం తీసుకున్నా మీ టైం అంతా, కాబట్టి మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు. క్షమాపణ ఇంపార్టెంట్. కోపాన్ని విడిచిపెట్టుకో, దేవుని కార్యాలు నీ ఎడల ఎలా ఘనమైనగా ఉంటే చూస్తాం. ఆ కోపం అన్నది ఉండకూడదు. ఆయనే కోపాన్ని ఆపేసుకున్నప్పుడు నువ్వెందుకు కోపడాలా కదా. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉందో అది సరిదిద్దుకో. సియోను కుమార్తెలకు కోపం ఉంది కాబట్టి వారు అలా చూస్తున్నాడు ఓర్చూపులతో, అంటే కోపంతో చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది అలా చూస్తున్నట్టు ఉంది, నేను ముగిచ్చేస్తున్నాను. కానీ అలా చూడొద్దు. ఓరచూపులు కోపంతో ఉండొద్దు. ఏ కోపం అయితే ఉందో, ఎవరైతే నీకు కోపం ఉండరో, నీ అత్త అంటే నీకు కోపం అంటే ముందు సమాధాన పడి అత్తతో. నీ కోడలంటే నీకు కోపం ఉందనుకో, నా మాట వింటలేదు, నా కొడుకుని చేతిలో గుప్పిట్లో పెట్టుకుందనుకో, అనుకున్న పర్లా ఆమెతోనే సమాధాన పడి ఫస్ట్, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీ కోడలే నేను పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. నీ కోళ్ళ మీద ఉన్న కోపం, నీ అత్త మీద ఉన్న కోపం, నీ బిడ్డల మీద ఉన్న కోపం, నీ తల్లిదండ్రుల మీద ఉన్న కోపమే నువ్వు పరలోకానికి వెళ్ళకుండా అడ్డగిస్తుంది. నీ అత్త అంటే కోపమా? నేను రాచి రంపాలు పెడుతుందా? ఆయన వెళ్ళి క్షమించమని అడుగు, నీకు కోపం ఉంది కాబట్టి. నీ కోడలంటే కోపమా? క్షమాపణ అడుగు. మీ మామ అంటే కోపమా? క్షమాపణ అడుగు. నీ బిడ్డలంటే కోపమా? క్షమాపణ అడుగు. నీ తోడు కోడలంటే కోపమా? క్షమాపణ అడుగు. తోడల్లుడు అంటే కోపమా? క్షమాపణ అడుగు. నీ అన్నంటే కోపమా? క్షమాపణ. నీ సహోదరుడు అంటే కోపమా? క్షమాపణ. నీ సహోదరి అంటే కోపమా? క్షమాపణ. నీకు ఎవరంటే కోపమో వాడితో సమాధానపడు. ఏడుండో వాడితో సమాధానపడు. ఏడ లేని వాడితో
వారి విషయమై కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగి బలలో పాల్గొని, అప్పుడు దేవునికి మహిమకరంగా ఉండేది. ఈ సియోను దేవుడు సుందరమైన సియోనుగా సిద్ధపరుస్తాడు. మనమందరం కోపాలు కలిగి ఒకరంటే ఒకరం కోపంతో ఉండి బలలో పాల్గొన్నాం అనుకో, ఈ సియోను సుందరమైనదిగా ఉండదు. యెరూషలేము ఏం చేయబడింది? పాడు దెబ్బలుగా కాల్చివేయబడిందంట. కారణం ఎవరో? యెరూషలేము కాదు, దాంట్లో ఉన్న ప్రజలు. సియోను పాడు దెబ్బలుగా అవుతుందంటే కారణం ఎవరు? మనమే. మనలో ఉన్న కోపం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఎవరంటే కోపమో వాళ్ళతో సమాధానపడు. లేని ఎడల బలలో పాల్గొన్న దేవుని తీర్పే నీకు. ఒక 2 నిమిషాలు అన్న ఆరాధనకు టైం ఇచ్చినట్టు 2 నిమిషాలు టైం ఇస్తాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యానికే వందనాలు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే ఎదుటి వ్యక్తి ఏళ్ళ నాకు కోపం ఉందని అంటున్నారు, సేవకుల ఏళ్ళ, పెద్దల ఏళ్ళ, పరిచారకుల ఏళ్ళ, లేకపోతే తోటి విశ్వాసుల ఏళ్ళ, కుటుంబీకుల్లో అత్త మామ కానీ బంధువులు కానీ కోడల ఏళ్ళగా, కోరిక ఏళ్ళ, అల్లుడి ఏళ్ళ, ఎవరెవరి ఏళ్ళ కోపం ఉందో ప్రభా, అది క్షమాపణ మేము అడగాలి. ఆ విషయమై మేము క్షమాపణ ఉండాలి. లేకపోతే దేవుని తీర్పు. సియోను కుమార్తెలు కూడా కల్ముషాన్ని కడిగారు, విమోచించారు, వారి పక్షాన యుద్ధం చేశారు. కానీ వారి జీవితాలు, వారిని దేని కొరకు మీరు మార్చారు? ఆ నిత్యత్వపు పొందే జీవితం వారిలో లేదు. దానికి ఆపోజిట్గా ఉండాలి. ప్రభా, ఆ నిత్యత్వానికి ఆపోజిట్ జీవితమే కోపం. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు కోపం లేని వారుగా జీవించారు. దేవా, మేము అలా జీవించాలి. మిమ్మల్ని కొట్టిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారికి కూడా, మిమ్మల్ని అవమానించిన వారు కూడా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నావు, కానీ కోపగించుకోవాలా. ప్రభా, నీలాంటి మనస్తత్వం నాకు కావాలి, నీలాంటి స్వభావం నాకు కావాలి, నీలాంటి మనసు నాకు కావాలి. అది లేదు ప్రభా, అది పొందుకోవాలనుకున్న అది దూరంగా వెళ్తుంది. నీలాంటి మనస్తత్వం నాకి, నీలాంటి మనస్సు నాకి ప్రభా. యేసయ్యా, నన్ను సిద్ధపరచు. నీలాంటి వారిగా, నీ వలే నేను ఉండాలని కోరుచున్నా ప్రభా. సియోను కుమార్తెలు జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు, మారిపోయారు. నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా లేరు. నేను కూడా ఇప్పుడు అలాగే ఉండా. సియోను కుమార్తెల వలే నువ్వు ఎలా ఉండాలని నేను అనుకున్నావు అలా లేను. క్షమించు ప్రభా, క్షమించు. విర్రవీగిన స్వభావం, తిరుగుబాటు స్వభావం, మెడచాచిన అనుభవం, ఓరచూపులు, వయ్యారితనం, కులుకుతనం నాలో ఉంది. క్షమించు ప్రభా. కోపం ఉంది, క్షమించు. ఓరచూపులు, కోపం క్షమించు ప్రభా. నాకు ఎవరి మీద కోపం ఉందో అని ఒప్పుకుంటున్నా. మీ రక్తంతో కడగండి ప్రభా, నన్ను సరిచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే, ఇదిగో నా కోపం పోవటం కొరకే, నేను కోపం లేనివాడుగా ఉండటం కొరకే నా కొరకు ప్రార్థించండి అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరు అటు ఇటు చూడదు ప్రార్థన నుండి. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. సహోదరి, యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. నీకు ఎవరి మీద కోపం ఉందో అది నువ్వు తొలగిపోయేలాగా ప్రభు, నీలో ఉన్న కోపం పోయేలాగా ప్రభు సాయం చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నాకు పలానోళ్ళు అన్యాయం చేశారు, పలానోళ్ళు నన్ను తిట్టారు, పలానోళ్ళు నన్ను గాయపరిచారు, నాకు వాళ్ళ మీద కోపం ఉంది, ఆ కోపం పోవాలని ఎవరైనా ఎదురు చూస్తుంటే మీ కుడి హస్తం తలగన్న పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తా. నాకు కనబడలాగన. సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. నీకు ఎవరి మీద కోపం ఉందో అది ప్రభు తీసివేయను గాక, నీలో సమాధానం ఉంచును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఎంతకాలమని చెయ్యెత్తడానికి నువ్వు సిగ్గుపడితే ఓ రోజు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు సిగ్గుపడతాడు. అప్పుడు నీ జీవితమే పరలోక రాజ్యం నుండి త్రోసివేయబడింది. అలా నష్టపోవద్దు. ఇప్పుడే ఎవరి మీదైనా కోపం ఉంటే ఇదిగో నేనున్నా ప్రభు, నన్ను క్షమించు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో నాకు కోపం ఉంది, అది పోవాలి. ఇతరుల ఏళ్ళ నాకు కోపం ఉంది, అది పోవాలి. నా ఓరచూపులు ఉన్నాయి, తిరుగుబాటు స్వభావం, మెడచాచే జీవితం ఉంది, అది పోవాలని ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా అడగటానికి టైం లేదు, చివరిగా ముగిస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? సోదరి, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? చేయెత్తడానికి సిగ్గుపడద్దు, ధైర్యంగా చేయెత్తు, నీ కోసం ప్రార్థన చేస్తాను, నీలో ఉన్న కోపం పోవటానికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రభా, నేనున్నాను ప్రభా అంటే యెషయా ప్రవక్తను అడుగుతాడు, నా నిమిత్తం ఎవరు పోతారంటే నేనున్నాను ప్రభా అన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. ప్రభు చేతిలో వాడబడే పాత్రగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రభా, నేనున్నానంటే సిగ్గుపడద్దు, ధైర్యంగా చేతుని కోసం ప్రార్థన చేస్తా. ప్రియ సహోదరి, సహోదరి, ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా? సహోదరి, యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా?
ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, తీర్మానం చేసిన బిడ్డలు తీర్మానం స్థిరపరచు. వారే కాదు, మాకు కూడా కోపం లేని వారుగా మమ్మల్ని సిద్ధపరచు. అనేకుల మీద కోపం కలిగిన వారు, ఆ కోపాలు, ఆ వయ్యారి జీతం, ఆ యొక్క ఆ తండ్రి మరి ఓరచూపులు మాలో లేకుండా కాపాడి మహిమ పొందమని. సియోను కుమార్తెలకు ఇచ్చిన ధన్యత వాళ్ళు పోగొట్టుకున్నారు. అలా మేము పోగొట్టుకోకుండా ఇచ్చిన ధన్యతను కాపాడుకుని మీ శరీరం, మీ రక్తంలో పాల్గొనే వరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రభు యొక్క శరీరంలో పాల్గొనడం కొరకే మనము సిద్ధపరచుకుని సరిదిద్దుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు.